వస్తుంది ఏంటంటే ఎవరికి మైక్ ఇచ్చినా ధారాళంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఉన్న మన బీసీలు మరి ఉద్యమాల్లో తెలంగాణ మించిన ఉద్యమ పటిమ ఉన్నది ఏ స్టేట్ కూడా లేదని నేను అనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితులు కూడా మనం ఎందుకు రాణించలేకపోతున్నాము అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ. రిజర్వేషన్స్ ఇచ్చినా ఇవ్వకున్నా కూడా మనం గెలిచే అవకాశాలు మనకున్నా కూడా మనం ఎదగలేకపోతున్నాం. దేనికి? అసలు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఏంటివి? మనం వెనుకబడిన వాళ్ళం కాదు, మనం నైపుణ్యం కలవాళ్ళం, మనం ఉత్పత్తిదారులం. బీసీలు లేని ఏది ముందుకెళ్ళదు. అలాంటి బీసీలో 60% మినిమం మనం ఉండి మన రాజ్యాధికారం సాధించుకోలేకపోవడానికి కారణం ఎవరో కాదు, మనమే అని నేను చెప్తాను. ఎందుకంటే మనలో ఐక్యత, మనలో ఈర్ష్యాభావం, మనలో స్వార్థం, ఇవన్నీ ఉన్నాయి మనకున్నవి. వాటిని అధిగమించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈవెన్ 20-30 సంవత్సరాల కింద కూడా ఒక వరంగల్ డిస్ట్రిక్ట్ లో 3 ఎమ్మెల్యే అయ్యారు. ఆర్ఎల్ల బుచ్చయ్య గారు, గండి మల్లికార్జునరావు గారు, మాచర్ల జగనానంద్ గారు. ఇలాంటి వాళ్ళు అప్పుడే అయితే ఒక జిల్లా 5 జిల్లాలు అయింది. ఇప్పుడు 5 జిల్లాలలో ఒక్క బీసీ, ఒక గౌడ కుటుంబం నుంచి ఏ ఒక్కరు కూడా, గౌడ నుంచి 4 కుటుంబాలు వచ్చినాయి, ఒక్క కుటుంబం కూడా ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కాలేదు. ఎందుకు కాలేదు? ఆర్థికంగా ఎదుగుతున్నాం, తెలివితేటలు పెరుగుతున్నాయి, పర్సంటేజ్గా పెరుగుతున్నాం. ఇన్ని పెరిగినా కూడా మనం ఎందుకు కాలేకపోతున్నాం?